Good morning. Welcome to Padmavathy Degree College online classes. Now we have to discussing second become third semester office automation tools. Last section లో మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది ఎక్సెల్ యొక్క హోమ్ పేజ్ ఎలా ఉంటుందనేది చూసాం. ఆఫీస్ బటన్ యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఎలా ఉంటాయి, మెయిన్లీ హోమ్ ట్యాబ్ అండి. హోమ్ ట్యాబ్ యొక్క ఫీచర్స్ అనేవి మనకి ఎక్సెల్లో చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకేం నేర్చుకున్నాం, కస్టమ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం. ఆటోఫిల్ ఫ్యూచర్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, ఎక్సెల్లో యాక్చువల్గా రోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, కాలమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, వాట్ ఈస్ ద మెయిన్ షార్ట్ కట్ కీస్ అనేది కూడా తెలుసుకున్నాం. ఎంటైర్ స్ప్రెడ్షీట్ ఏరియాలో మనకి క్లిప్బోర్డ్ ఆప్షన్స్ కానీ, ఫాంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ అండ్ అలైన్మెంట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోటల్ గ్రూప్స్ మనం ఎందులో చూసాం, హోమ్ ట్యాబ్లో చూసామండి. నవ్ వీ హ్యావ్ టు డిస్కసింగ్ రిఫరెన్స్ అంటే బిఫోర్ గోయింగ్ ఆన్ ద ఫార్ములాస్. మనకి ఫార్ములాస్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్స్ గురించి తెలుసుకోవాలండి. ఫార్ములాస్ ఎక్సెల్లో చాలా టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ ఫార్ములాస్ అనేవి చూడాలి అంటే మనకి సెల్ యొక్క రిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకేనా? సో వాట్ యూ మీన్ బై ద రిఫరెన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సెల్ షీట్లో స్ప్రెడ్ షీట్ ఏరియా ఎలానే ఉంటుంది కానీ కాలమ్ హెడ్డింగ్ ఫార్మాట్ ఉంటుంది, రో హెడ్డింగ్ ఫార్మాట్స్ ఉంటాయి, అంతేనా? దిస్ ఈజ్ ద సెల్. దీన్ని ఏమంటాం, సెల్ అని డిఫైన్ చేయొచ్చు. ఈ సెల్ యొక్క అడ్రస్ అనేది మనకి తెలియాలి, అంతేనా? సో సెల్ యొక్క అడ్రస్ని తెలుసుకోవడం ఎలా, ఇది ఏంటండి రో. ఒకసారి కాలమ్ యొక్క హెడర్ ఫార్మాట్ని అబ్జర్వ్ చేయండి, బి. రో యొక్క హెడర్ ఫార్మాట్ ఏంటంటే న్యూమరికల్ రిప్రజెంటేషన్ 2. ఓకేనా అండి? B2 దీని యొక్క అడ్రస్, మనకి అడ్రస్ బార్లో దీని యొక్క అడ్రస్ ఏమని తెలియజేస్తుంది, B2 అని తెలియజేస్తుంది. ఈ B2 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, రిఫరెన్స్ అంటే సింగిల్ సెల్ రిఫరెన్స్. ఇది ఏ సెల్ అండి, సింగిల్ సెల్ అండి. అలా కాకుండా ఏదైనా ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు మార్క్స్ క్యాలిక్యులేషన్స్ కానీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ వాటి యొక్క రేంజ్ ఇవ్వాలి. ఒక రేంజ్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే మనం ఇచ్చే అడ్రస్ యొక్క రేంజ్ అనేది టూ అంటే B2 అండ్ C6 అనుకోండి, అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేస్తాం అక్కడ. సో B2 నుంచి D2 వరకు నాకు దాని యొక్క టోటల్ కావాలి, సమ్మేషన్ కావాలి. అప్పుడు దాని రేంజ్ ఇవ్వాలి కదా ఫార్ములాలో. ఆ ఫార్ములాలో ఇచ్చేటప్పుడు దీని యొక్క రేంజ్ని మనం స్పెసిఫై చేసింది కాలమ్ రిప్రజెంటేషన్ అండి. B2 కాలమ్ D2, దిస్ ఈజ్ కాల్ ది రిఫరెన్స్. ఓకేనండి? దిస్ ఈజ్ ద సింగిల్ సెల్ రిఫరెన్స్. దీనికి ఒక రేంజ్ ఇచ్చాం. ఓకేనా అండి? సో దీన్ని ఏమంటాం, రేంజ్ రిఫరెన్స్ అంటే ఏంటి, మనకి దేని యొక్క అంటే ఒక లిమిటేషన్ అన్నమాట. సమ్మేషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, యాడ్ సబ్ట్రాక్షన్ కానీ మనం దానికి ఒక రేంజ్ అనేది స్పెసిఫికేషన్ ఇవ్వాలి ఫార్ములాలో. అప్పుడు కాలమ్ యొక్క హెడ్డింగ్ ఫార్ములా ఎంతవరకు, B2 నుంచి D2 వరకు నాకు కావాలి, లేదు F2 ఎంతవరకు కావాలని దానికి ఒక రేంజ్ మెయింటైన్ చేస్తాం. దాని యొక్క ఫస్ట్ అడ్రస్ అండ్ లాస్ట్ అడ్రస్ మధ్య కాంబినేషన్నే మనం రేంజ్ అంటామండి. రేంజ్ రిఫరెన్స్ అనేది సెల్ యొక్క కాలమ్ యొక్క ఫస్ట్ అడ్రస్ అండ్ లాస్ట్ అడ్రస్ ఏదైనా ఫంక్షన్ కనుగొనేటప్పుడు మనకు రేంజ్ అనేది ఇంపార్టెంట్, దాన్ని కాలమ్తో స్పెసిఫై చేస్తాము. దిస్ ఈజ్ కాల్ ది రేంజ్ రిఫరెన్స్. సింగిల్ సెల్ రిఫరెన్స్ అనేది ఓన్లీ మనం కాలమ్ అంటే ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఫార్మాట్ అనేది B2 మాత్రమే తీసుకున్నాం, ఎటువంటి వితౌట్ రో హెడ్డింగ్ ఫార్మాట్. సో దీన్ని సింగిల్ సెల్ రిఫరెన్స్. ఇది ఒక్క సింగిల్ సెల్నే డిఫైన్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, 2 సెల్స్ని అంటే మనం ఎన్ని సెల్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని సెల్స్ని డిఫైన్ చేసిందే రేంజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇక్కడ రిఫరెన్స్ అనేది మనం చూసాం. దీనిలో చాలా టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనేవి మనకు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేంజ్ రిఫరెన్స్ అనేది తీసుకున్నాం. మనం యాక్చువల్లీ ఎక్కువగా స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో, అర్థమెటిక్ ఫంక్షన్స్లో మనకి యూజ్ అయ్యేది రిలేటివ్ రిఫరెన్స్ అండి. ఏ రిఫరెన్స్ యూజ్ చేస్తాము, రిలేటివ్ రిఫరెన్స్ అనేది యూజ్ అవుతుందండి. వాట్ యూ మీన్ బై ద రిలేటివ్ రిఫరెన్స్? రిలేటివ్ రిఫరెన్స్ అంటే
ఏంటి, ఎక్కువ ఫార్ములాస్ చూసేటప్పుడు ప్రాక్టికల్గా మీకు ఇది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఈ రిలేటివ్ రిఫరెన్స్లో ఏమవుతుంది అంటే అడ్రస్ అనేది ఇప్పుడు చూడండి, నాకు సమ్మేషన్ కావాలి 2, ఒకసారి సి యొక్క కాలం చూద్దాం. 2, 3, 4, 5, ఇక్కడ 1, 2, 3, 4 వీటి యొక్క సమ్మేషన్ అనేది నాకు కావాలండి. ఓకేనా. సి యొక్క అడ్రస్ ఏంటండి, C2 D2 నుంచి. మనం ఏదైనా ఫార్ములాస్ని యూజ్ చేసేటప్పుడు సింటాక్స్ మాత్రం ఈక్వల్ టు ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఓకేనా. సో ఇప్పుడు నాకు అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇట్స్ అ టైం టేకన్. ఫస్ట్ సెల్కి రిలేటివ్ రిఫరెన్స్ అనేది ఇస్తే, సో ఇక్కడ ఈ అనే అడ్రస్ ఉందండి, నాకేం కావాలనేది నేను చెప్పాను. ఓకేనా. సో వీటి యొక్క సమ్మేషన్ కావాలి. ఏం చేస్తాం, ఈక్వల్ టు మెయింటైన్ చేయాలండి. ఏదైనా ఫార్ములాకి ఈక్వల్ టు సమ్ అన్నాను కదా, SUM సమ్ ఓపెన్ బ్రాకెట్స్. దీని యొక్క రేంజ్ ఏంటండి, ఎందులో ఉంది, ఇది C2లో ఉంది. నెక్స్ట్ ఎందులో ఉంది, D2లో ఉంది. D2లో ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్ అండి. ఓకేనా. దీన్ని ఎంటర్ చేయగానే మనకి ఏమొస్తుంది, వాల్యూ 2 + 1 అంతా 3 అని వచ్చేస్తుందండి. అర్థమైందా. ఇది రిఫరెన్స్ రిలేటివ్ రిఫరెన్స్లో ఏమవుతుందంటే కాలమ్ అడ్రస్ రో అడ్రస్ అబ్సల్యూట్లీ మారిపోతుంటాయి, ఇక్కడ స్థిరంగా ఉండవు, కాన్స్టెంట్లీ ఉండవు. రిలేటివ్ రిఫరెన్స్లో కాలమ్ అడ్రస్ అండ్ రో అడ్రస్ అనేవి వాల్యూకి ఇక్కడికి వచ్చిన అడ్రస్ని మనం మౌస్ పాయింటర్తో డ్రాగ్ చేసి చూస్తే దీని యొక్క వాల్యూ వస్తుంది, కానీ దీని యొక్క అడ్రస్ అనేది మారిపోతుంది. ఈక్వల్ టు సమ్ ఇక్కడ ఏం చూపిస్తుంది, C3 రేంజ్ అనేది మారిపోతుంది, D3 అని చూపిస్తుంది. ఇలా మనం రిలేటివ్ రిఫరెన్స్ యొక్క అడ్రస్ యొక్క రేంజ్ మారడాన్ని మనం ఏదైనా కాలమ్ అడ్రస్ అండ్ రో అడ్రస్ అన్నాం. అంటే రేంజ్ రిఫరెన్స్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ క్లాస్ సెల్కి వెళ్ళేసరికి మారిపోతుంది. కాలమ్ అడ్రస్ అండ్ రో అడ్రస్ అనేది కాన్స్టెంట్గా ఉంచలేం, అలాంటి వాటిని ఏమంటాం, రిలేటివ్ రిఫరెన్స్ అని అంటాం. అంటే ఇక్కడ B2 D2 తర్వాత ఏమవుతుంది, B3 D3 నెక్స్ట్ సమ్ యొక్క వాల్యూ అనేది మారిపోతుంది, మనం దాన్ని మార్చలేం. దట్ ఈస్ కాల్ ది రిలేటివ్ రిఫరెన్స్ అండి. సారీ, B2 D2 B3 D3. ఓకేనా. దాని యొక్క సమ్ అనేది మారుతుంది, అబ్జర్వ్ చేయండి, ఈక్వల్ టు సమ్. నెక్స్ట్ దీని యొక్క అడ్రస్ ఎలా ఉంటుంది, C4 కాలమ్ D4 క్లోజర్ బ్రాకెట్స్. గాట్ ఇట్. మనకి రిలేటివ్ రిఫరెన్స్లో కాలమ్ అడ్రస్ అండ్ రో అడ్రస్ అనేవి మారిపోతుంటాయి, రేంజ్ రిఫరెన్స్ అనేది. అదే అబ్సల్యూట్ రిఫరెన్స్ తీసుకుందాం. అబ్సల్యూట్ రిఫరెన్స్లో మనకి ఏంటంటే ఈ 2 + 1 సమ్మేషన్ చేసేటప్పుడు, ఏదైనా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం దాని యొక్క అడ్రస్ని కాన్స్టెంట్గా ఉంచాలనుకుంటున్నాం. ఓకేనా. కాన్స్టెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి B2 అనేది వాల్యూస్ తీసుకుందాం, 1 2 3 4. ఓకే. ఇప్పుడు B అడ్డర్లో 1 2 3లు ఉన్నాయి. ఓకేనా. ఈ 1 2 3 అనేది మల్టిప్లికేషన్ కావాలి C యొక్క అడ్రస్. అంటే ఇక్కడ చూడండి, ఏదైనా అడ్రస్ని కాన్స్టెంట్గా రో అండ్ కాలమ్ అడ్రస్ని రెండింటిని కాన్స్టెంట్గా ఉంచాలి అనుకుంటే వీ హ్యావ్ టు పుట్ అన్ డాలర్ సింబల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ అడ్రస్. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ B2 అన్నాను. ఓకే. B2 అడ్రస్ తీసుకునేటప్పుడు దీన్ని నేను కాన్స్టెంట్గా అన్నిటికీ దాన్నే మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇక్కడ కాలమ్ అడ్రస్ అనేది మారకూడదు, రో అడ్రస్ అనేది మారాలి రేంజ్ అనేది తీసుకునేటప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ B2 అడ్రస్ని నేను డాలర్ సింబల్తో ఇన్ ఫ్రంట్ అంటే Bకి ముందు రీప్లేస్ చేశాను. ఈ రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. B2 అడ్రస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇక్కడ రేంజ్ మారదు. అబ్సల్యూట్లో ఒక అడ్రస్ని కాన్స్టెంట్గా ఉంచడానికి అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది యూజ్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలండి. ఓకేనా. అబ్సల్యూట్ రిఫరెన్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది, ఏదైనా ఒక సెల్ యొక్క అడ్రస్ని కాన్స్టెంట్గా ఎక్కువ మల్టిప్లికేషన్ పర్పస్లో మనకి ఇది ఎక్కువ యూజ్ అవుతుందని, ఇన్వెస్ట్మెంట్ పర్పస్న
క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ పర్ 100%కి కౌంట్ చేస్తూ ఉంటాం. ఆన్ దట్ టైం మనకి రేంజ్ అనేది మారకుండా ఉంటుంది. దీని యొక్క కాంబినేషన్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ యొక్క కాంబినేషన్ మిక్స్డ్ రిఫరెన్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఓన్లీ నాకు బి అడ్రస్ మాత్రమే మారకూడదు. ఓకేనా, ఇది కామన్గా ఉండాలి నాకు. అంటే బీని మాత్రమే నేను మారుస్తున్నాను. అండ్ రోలో కూడా నాకు 2 అడ్రస్ మారకూడదు. సో ఏం చేస్తాను, ఇక్కడ రిఫరెన్స్ రేంజ్ ఇచ్చే B2 C 2 అడ్రస్ మారకూడదు అన్నాను. అంటే డాలర్ ప్లేస్ చేస్తాం. రోని అండ్ కాలంలో మనం కావాల్సిన రిక్వైర్డ్, అంటే ఇక్కడ రిలేటివ్ యూజ్ చేస్తున్నాను, అబ్సల్యూట్ యూజ్ చేస్తున్నాను. ఒక అడ్రస్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాను, ఒక అడ్రస్ని రేంజెస్ అనేవి మారుతూ ఉన్నాయి. ఓకేనా, 2 అంటే బి హెడర్ అనేది మారకూడదు. సో దాన్ని మాత్రమే కాన్స్టెంట్. బి అంటే B2 B3 చూసారా, సి రాదు, మరి B4. ఇలా మనకి ఏమవుతుంది, రో అడ్రస్ని కాలమ్ అడ్రస్ని రెండింటిని కూడా అంటే రిలేటివ్ రిఫరెన్స్ యూజ్ చేస్తున్నాను, అబ్సల్యూట్. ద కాంబినేషన్ ఆఫ్ ది రిలేటివ్ రిఫరెన్స్ అండ్ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఇస్ కాల్డ్ ది మిక్స్డ్ రిఫరెన్స్ అండి. ఓకేనా, ఈ రేంజెస్ ఎందుకు అనేది బిఫోర్ గోయింగ్ అంటే మనం ఫార్ములా డిస్కస్ చేసేటప్పుడు ఒక రేంజ్ స్పెసిఫికేషన్ అనేది మౌస్ పాయింటర్తో ఇస్తాం కాబట్టి ముందు మనం రేంజెస్ గురించి నేర్చుకోవాలి. ఇది కూడా ఒక క్వశ్చన్ ఫార్మాటే. రేంజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రేంజెస్ ఎలా ఉంటుంది, సింగిల్ సెల్ రిఫరెన్స్ అంటే ఏంటి, అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏంటి, రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ రిఫరెన్స్ అనేది మనకి క్వశ్చన్ వేలో అడుగుతాడండి. దానికి మీరు ఈ ఫార్మేట్ అనేది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా అండి. నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దామండి. ఎక్సెల్ నందు మెయిన్ మనం చూడాల్సిన ఫార్ములాస్ మాత్రం అర్థమెటిక్ ఫంక్షన్స్ అండి. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఫంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అర్థమెటిక్ ఫంక్షన్లో మ్యాక్సిమం మనకి అడిగేది మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే సమ్ ఫంక్షన్ తెలుసుకోవాలండి, అబ్స్ట్రాక్ట్ గురించి తెలుసుకోవాలి, ఈవెన్ గురించి తెలుసుకోవాలి, అండ్ ఆర్ ఫంక్షన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటాం. ప్రోడక్ట్ గురించి అంటే మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుంటాము. పై వాల్యూ ఆల్రెడీ తెలుసు 22/7, దాని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎక్సెల్ నందు అనేది తెలుసుకోవాలండి. అండ్ వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే మనం ఏదైనా నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ వరకు స్టార్టింగ్ నెంబర్ నుంచి మల్టిప్లై చేస్తుంది, మనకి ఎలాగా తెలిసిందే. లెటస్ సి పవర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫంక్షన్ అనేది సమ్ ఫంక్షన్ అండి. మనకి డైరెక్ట్గా ఇన్సర్ట్ నందు సమ్ ఫంక్షన్ ఉంటుంది. మన హోమ్ ట్యాబ్ క్లిక్ చేసినా కూడా అదే ఆటో సమ్ అనేది ఉంటుందండి. అలా కాకుండా ఫంక్షన్ వైజ్గా ఒక ఫార్ములా వైజ్గా ఎలా నేర్చుకోవాలి అనేది తెలియాలండి. సో మనకి ఇక్కడ 2 వాల్యూస్ తీసుకున్నాను జనరల్గా ఎగ్జాంపుల్ పర్పస్న. B2లో 5 తీసుకున్నాను, C2లో 4 తీసుకున్నానండి. ఓకేనా, దీనికి నేను సమ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మీకు 2 వేస్లో నేను సమ్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మ్యాక్సిమం మనం లెటెస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో సమ్ ఫంక్షన్ ఫస్ట్ తెలుసుకుందామండి. సమ్ ఫంక్షన్ అనేది ప్రతి ఫంక్షన్కి కూడా నేను చెప్పాను ఆల్రెడీ, సింటాక్స్ అనేది ఈక్వల్ టు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఫంక్షన్కి. సో మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటి, సమ్. ఓకేనా, సో సమ్ ఫంక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం, అంతేనా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, దాని యొక్క రేంజ్ అనేది స్పెసిఫై చేయమన్నాను. ఇప్పుడే చెప్పాను రేంజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇక్కడ చూద్దామండి, ఇది ఏ రేంజ్లో ఉంది, B2. ఓకేనా, నెక్స్ట్ రేంజ్ ఏంటి, C2, అంతేనా అండి. వీటి యొక్క సమ్ కావాలి. ఇలా మనం సమ్ అది ఎలా కాకుండా మౌస్ పాయింటర్తో మనం డైరెక్ట్గా క్లిక్ చేసిన ఈ సెల్ని క్లిక్ చేసిన దాని యొక్క రిఫరెన్స్ అనేది ఎంటర్ అవుతుందండి. ఈక్వల్ టు ఇచ్చి సమ్ అని టైప్ చేసి మనం ఓపెన్ బ్రాకెట్ పెట్టి దీని యొక్క ట్యాబ్తో దీని యొక్క సెల్ని మనం కానీ క్లిక్ చేస్తాం, మౌస్ పాయింటర్తో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ B2 అనేది వచ్చేస్తుంది. ఆటోమేటికల్లీ కాలమ్ అండ్ నెక్స్ట్ అడ్రస్ ఏంటి, సిని ఈ సెల్ని క్లిక్ చేస్తే మనకి C2 అని డిఫైన్ అవుతుందండి. ఇప్పుడు ఎంటర్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుందండి,
మనకు తెలుసు 9 అనేది వస్తుంది. దీన్ని డ్రాగ్ చేస్తూ ఉంటే దీని యొక్క రిఫరెన్స్ చెప్పాను ఆల్రెడీ. రిలేటివ్ రిఫరెన్స్ ఏంటి? రో అడ్రస్, కాలమ్ అడ్రస్ అనేవి మారుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా వీటి యొక్క టోటల్ సమ్మేషన్ అనేది మనకు వస్తుందండి. ఇలా కాకుండా మీరు ఇచ్చేటప్పుడే ఈక్వల్ టు సమ్ వాల్యూస్ తీసుకోవచ్చు. 2, 3 అన్నాను అనుకోండి, ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దీని వాల్యూ 5 అనేది వచ్చేస్తుందండి. డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు, లేదా సెల్ యొక్క అడ్రస్ని మౌస్ పాయింటర్తోనైనా డిఫైన్ చేయొచ్చు, మనమైనా ఎంటర్ చేయొచ్చు. ఇలా 2 వేస్లో మనకి సమ్ ఫంక్షన్ అన్నిటికీ చేయక్కర్లేదండి. ఒకదానికి తీసుకున్న తర్వాత రిమైనింగ్ మనకి డేటా ఉండి వాటి యొక్క సమ్మేషన్ కావాలి అనుకుంటే ఈ సెల్ యొక్క రేంజ్ని మనం ఆటోఫిల్ చేస్తే ఆటోమేటికల్లీ రిలేటివ్ రిఫరెన్స్ చేంజ్ అవుతూ మనకి రిమైనింగ్ సమ్మేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా అండి? అర్థమైందా? అండ్ నెక్స్ట్ అబ్సల్యూట్ ఫంక్షన్ లేదా అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ అండి. అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఏమిస్తుందంటే మనం పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ వస్తుందండి. నెగిటివ్ తీసుకున్నా పాజిటివ్ వస్తుంది. ఇక్కడ చూద్దాం, ప్రతిదానికి ఈక్వల్ టు అనేది కామన్ అండి. ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ క్యాప్సిల్స్ అండి. అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ తీసుకున్నాను. అబ్స్ట్రాక్ట్లో ఏం తీసుకున్నాను? సెల్ డిఫైన్ చేద్దాం. 3 వేస్ అని చెప్పాను. B3లో ఉంది కదండి, దీని యొక్క అడ్రస్ ఎంత? B3. సో B3 డిఫైన్ చేయగానే దీని -4 ఉంది కదా, మనకు వచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా? +4 వస్తుంది. అలా కాకుండా ఈ సెల్లో నేను తీసుకుంటున్నాను, డైరెక్ట్గా వాల్యూ తీసుకుంటున్నాను. అబ్సల్యూట్ ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే -5 తీసుకున్నాను, ఏమొస్తుంది? 5 వస్తుంది. అలా కాదు, ఈక్వల్ టు అబ్సల్యూట్ అబ్స్ట్రాక్ట్. ఇదేంటిది? C3 పాజిటివే ఉంది కదా, ఏమొస్తుంది? C3లో ఏముంది? 7 ఉంది. పాజిటివ్ వాల్యూ కదా, నెగిటివ్ కాదు కదా, 7 మనకు వస్తుందండి. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? మనం తీసుకున్న వాల్యూ నెగిటివ్ అయితే మనకి పాజిటివ్ అనేది రావడం. ఓకేనా? సైనింగ్ ఆప్షన్ అనేది మారిపోతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఈవెన్. ఈవెన్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఈవెన్ ఫంక్షన్స్ అనేది. 5 అనేది ఈవెనా? కాదు, అంతే కదా. ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 2. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాను? నేను 5 తీసుకున్నాను. ఇప్పుడు దీనికి నాకు ఈవెన్ ఫంక్షన్ కావాలి. ఏం చేస్తాను? ఈక్వల్ టు ఈవెన్. ఓకే, దీనికి అడ్రస్ ఎంత? B4 అండి. B4 అని ఇచ్చాను. ఓకేనా? సో B4లో ఎంత ఉంది? 5 ఉంది. అది ఈవెన్ కాదు కదా, దాని యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6. ఇది ఈవెన్ నెంబరే కదా. సో దాని నెక్స్ట్ నెంబర్ ఈవెన్, ఏదైతే ఈవెన్ ఉంటుందో ఆ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా అయినా తీసుకోవచ్చు, ఇంకా లేకపోతే ఈవెన్ డైరెక్ట్ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఈవెన్ 12 తీసుకున్నాను, 12 అనేది ఈవెనే కదా, సో 12 వస్తుంది. అలా కాకుండా ఇక్కడ 13 ఉందనుకోండి, మనకి ఏమొస్తుంది? 14. ద నెక్స్ట్ ఈవెన్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ మనకి డిఫైన్ చేస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ మనం ఆడ్ ఫంక్షన్ తీసుకుందాం. 5 అనేది ఆడ్ నెంబరే కదా, ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఆడ్ నెంబర్, నువ్వు రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే సెల్ని మౌస్ పాయింటర్తో క్లిక్ చేయాలి. ఎంత ఇది? B5 అనేది వస్తుంది. ఎంటర్ చేయగానే దాని ఆన్సర్ ఎంత వస్తుంది నీకు? ఆడ్ ఫంక్షనే కదా 5 అనేది, 5 వస్తుంది. అలా కాకుండా ఈక్వల్ టు ఆడ్ ఫంక్షన్ 12 తీసుకున్నా, దానికి అడ్రస్ డిఫైన్ చేద్దాం, లేదా డైరెక్ట్ తీసుకుందాం 12 అని. వాల్యూ అయినా తీసుకోవచ్చు కదా, నువ్వు ఇచ్చిన 12 అనేది ఈవెన్ కదా. సో దాని నెక్స్ట్ ఆడ్ సిరీస్ ఏముంది? 13 అనేది డిస్ప్లే అవుతుందండి నీకు. అర్థమైందా? ఈవెన్లో నువ్వు ఆడ్ ఇచ్చినా నీకు ఈవెన్ నెంబర్ వస్తుంది, ఆడ్లో నువ్వు ఈవెన్ ఇస్తే నీకు ఆడ్ నెంబర్ అని నెక్స్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. లేదా ఆడ్ ఇస్తే ఆడే వస్తుంది, ఈవెన్లో ఈవెన్ ఇస్తే ఈవెనే వస్తుంది. ఈవెన్ కాకుండా ఆడ్ ఇస్తే మాత్రం ఈవెన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? సో ప్రోడక్ట్ అంటే ఏంటి? సమ్మేషన్ అనుకున్నాను, అంతేనా? సో ఈక్వల్ టు ప్రోడక్ట్, రేంజ్ అయినా డిఫైన్ చేయొచ్చు. B6, నెక్స్ట్ అడ్రస్ ఏంటి? C6, కాలం C6, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. లేదు అంటే మౌస్ పాయింటర్తో ఈ యొక్క సెల్ని క్లిక్ చేస్తే B6 ఎంటర్ అవుతుంది, కాలంని ఎంటర్ చేసి మళ్ళీ ఈ సెల్ని క్లిక్ చేస్తే C6 అనే నీకు అడ్రస్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఎంటర్ చేస్తే ఏమవుతుంది? నీకు ప్రోడక్ట్ ఎంత?
35 అనేది డిస్ప్లే అవుతుందండి. అలా కాకుండా డైరెక్ట్గా ఏం చెప్పాను, ప్రోడక్ట్ 5,7 డైరెక్ట్ నెంబర్స్ తీసుకోండి. అదైనా సరే ఏమవుతుంది, నీకు దాని యొక్క ప్రోడక్ట్ అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ కొట్టగానే 35 అని చూపిస్తుంది. యాక్చువల్గా వీ నో దట్ పై వాల్యూ మనకు తెలుసు. 22/7 అంటే ఎంత వస్తుంది, 3.1415 మనకు వాల్యూ వస్తుంది. అది అంతేనా లేదా? సో మనకి ఇక్కడ 3.14115 అంత సంథింగ్ వస్తుందని తెలుసు. కానీ ఇది మనకి ఇక్కడ డైరెక్ట్గా కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా సింటాక్స్ ఈక్వల్ టు పై ఇస్తా. పై వాల్యూ పిఐఈ పై అని ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేయగానే నీకు దాని యొక్క వాల్యూ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఏం అక్కర్లేదు, ఎంటీ లోపల ఏం లేదు, పై పిఐఈ. ఎందుకంటే డిఫాల్ట్గా ఇందులో ఉంటుంది. సో నువ్వు ఈక్వల్ టు పై అని ఇచ్చేసి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ పెడితే దాని 3.1419 అనే వాల్యూ అనేది నీకు ఈజీగా డిస్ప్లే అయిపోతుంది. అర్థమవుతుందా అండి? అండ్ నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక వన్ మోర్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పాలి, మనం ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ స్టార్టింగ్ నెంబర్ నుంచి ఆ నెంబర్ వరకు మల్టిప్లై చేస్తుంది. అంతేనా లేదా? సో ఈక్వల్ టు FACT ఫ్యాక్ట్. ఈక్వల్ టు అనే సింటాక్స్ మాత్రం ఇప్పుడు మర్చిపోతే నీకు ఎర్రర్ డిఫైన్ అవుతుందండి. నాకు దేని యొక్క వాల్యూ కావాలి, సి చిన్న తీసుకుందాం, C8 అనేది తీసుకుందాం. C8 తీసుకుందాం. C8 అంటే 1 into 2 into until that number 3. అంతేనా లేదా? ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది, 6 అనేది డిఫైన్ అయిపోతుంది. ఓకేనా? అలా కాకుండా 5 ఫ్యాక్టోరియల్ కావాలి నీకు. ఓకేనా అండి? 5 ఫ్యాక్టోరియల్ కావాలనేటప్పుడు నువ్వేం చేస్తావు, ఈక్వల్ టు ఫ్యాక్ట్ డైరెక్ట్ 5 తీసుకుని వచ్చేస్తుంది. అంతే కదా? 1 into 2 into 3 into 4 into 5 అండి. అంతేనా? 120 దాని వాల్యూ. మనమైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మల్టిప్లై చేయాలి. కానీ ఎక్సెల్ మనం ఎంటర్ చేయగానే ఏమవుతుంది, ఎంటర్ కొట్టగానే మనకి 120 అనేది వచ్చేస్తుందండి. అర్థమైందా? నెక్స్ట్ పవర్. పవర్ అంటే మనకి 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 అంటే క్యూబ్స్లో మనకి స్క్వేర్స్లో కానీ ఎన్ని పవర్స్ అయినా ఇవ్వచ్చు. అంతే కదా? ఇక్కడ మనం తీసుకున్నది పవర్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే 2, 4 సంథింగ్ ఎల్స్ 4 or 2 తీసుకుందాం. ఇక్కడ నీకు పవర్ కావాలి దీన్ని, అంతేనా లేదా? ఈక్వల్ టు పవర్ డైరెక్ట్ ఇచ్చేయచ్చండి, ఏం లేదు. మనం ఏదైతే నెంబర్కి పవర్ కావాలో ఆ నెంబర్ 4,2 అంటే 4 స్క్వేర్ అని ఎంటర్ చేయగానే ఏమవుతుంది, 16 అని వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా తీసుకున్నా మనకి పవర్ వాల్యూ వస్తుంది. ఇలాంటి వాటికి డైరెక్ట్ తీసుకోవాలి. స్క్వేర్ రూట్ అంటే వర్గమూలం తెలిసిందే కదా. నాకు ఇప్పుడు 9కి స్క్వేర్ రూట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈక్వల్ టు SQRT 9. ఏమొస్తుంది, 9 అని తీసుకున్నా ఎంటర్ చేస్తే 3 వచ్చేస్తుందండి. అలా కాకుండా ఈక్వల్ దీనికి సింగిల్ సెల్ తీసుకోవచ్చు. SQRT 4 ఉంది, ఏ సెల్లో ఉంది, B9లో ఉంది. ఎంటర్ చేయగానే ఏమవుతుంది, 2 స్క్వేర్ కదా, మనకి 2 అనేది వచ్చేస్తుంది. ఓకేనండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫంక్షన్స్లో అర్థమెటికల్ ఫంక్షన్స్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంది. అందులో అర్థమెటిక్లో సమ్, అబ్స్ట్రాక్ట్, ఈవెన్, ఆర్, ప్రొడక్ట్, పై, ఫ్యాక్టోరియల్ అండ్ పవర్ అండ్ స్క్వేర్ రూట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవ్వండి. మీరు నేర్చుకోవాల్సిన మెయిన్ చాలా ఈజియెస్ట్ వేలో ఉంటాయి. మనం ఫంక్షన్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం డేటా ఎంట్రీగా కూడా ఈ వర్క్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతుంది. షార్ట్ కట్ వేలో నేర్చుకోవచ్చు. చాలా వేస్లో అంటే మనం హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఫంక్షన్ అప్లై చేసే కన్నా మనం డైరెక్ట్ సెల్లో మనమే ఫార్ములాస్ నేర్చుకుంటూ ఫంక్షన్స్ని అప్లై చేయొచ్చు. ఎక్కువగా మార్క్స్ మనకి ఎడిషన్స్లో మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుందండి. ఫంక్షన్స్ అనేవి, అర్థమెటికల్ ఫంక్షన్స్ అనేవి మ్యాక్సిమం యూజ్ అవుతాయి. ఓకేనా అండి? అర్థమైందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ చూద్దామండి. స్టాటిస్టికల్లో మ్యాక్సిమం, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో యావరేజ్ ఫంక్షన్స్ని మనం తీసుకోవాలి. మినిమం ఫంక్షన్స్ కూడా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా అండి. జనరల్గా మనకి యావరేజ్ అంటే ఏంటండి, టోటల్ సమ్మేషన్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంతేనా లేదా. ఇక్కడ యావరేజ్ ఫంక్షన్ అనేది 2 వేస్లో చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క సమ్మేషన్ అనేది చేసేసి, అంటే ఎలా తీసుకుంటాం, రేంజ్ అనేది డిఫైన్ చేస్తాం. ఈక్వల్ టు సమ్ చేస్తాం. సమ్ చేసి ఏంటి, 8 1 అండ్ రేంజ్ ఎంతవరకు 8 3 వరకు మనకి యావరేజ్ కావాలి. ముందు సమ్ కావాలి. దీని యొక్క టోటల్ ఎంటర్ చేస్తే ఎంత వస్తుంది, 2 4 6 మొత్తం 12 వస్తుంది, అంతేనా లేదా. ఈ యొక్క అడ్రస్ని నెక్స్ట్ ఏం చేయాలి, సమ్ బై ఎలిమెంట్స్ కదా అన్న. సో ఈక్వల్ టు యావరేజ్, ఏబీసీ అని కూడా తీసుకోవచ్చు, ఈక్వల్ టు యావరేజ్. మనకి దేనికి కావాలి, సి. ఇక్కడ ఎంత మనకి ఎక్కడ వచ్చింది, B1లో వచ్చింది, అంతేనా లేదా. B1 బై దేనికి అది 3 ఈక్వల్ టు యావరేజ్ B1 బై 3 చేస్తే ఏమొస్తుంది, మనకి యావరేజ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సింటెక్స్ ఇవ్వక్కర్లేదులేండి, జనరల్ సింటెక్స్ ఇచ్చి అది వేరేగా ఉంటుంది. ఈక్వల్ టు B1 బై 3 అని అంటే ఏమవుతుంది, మన యావరేజ్ అనేది ఇక్కడ ఎంత వస్తుంది, బై 3 చేస్తాం అంటే 4 వస్తుంది. అలా కాకుండా నువ్వు ఫంక్షన్ అనేది తీసుకున్నావు అనుకోండి, ఎలా తీసుకుంటావు, ఈక్వల్ టు యావరేజ్, డైరెక్ట్ ఫంక్షన్ తీసుకున్నాను, యావరేజ్ ఎంతవరకు సెల్ అడ్రస్ని డిఫైన్ చేయాలి, A1 to A3. A1 to A3 తీసేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, నీకు డైరెక్ట్గా దీని యొక్క యావరేజ్ ఫంక్షన్ ఎంత వస్తుంది, 2 4 6 అనేది ఎంటర్ చేయగానే 4 వచ్చేస్తుంది. ఇదంతా ప్రాసెస్ ఎక్కర్లేదు. జనరల్గా సమ్ చేసి ఈక్వల్ టు B1 బై 3 తీసుకొని దాన్ని డ్రాగ్ చేస్తే ఎన్ని నీకు ఆ షీట్లో ఎన్ని ఉన్నాయో దాని టోటల్ డేటా యొక్క యావరేజ్ని నువ్వు ఇలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా సింటాక్స్ ఫామ్లో తీసుకునేటప్పుడు ఈక్వల్ టు యావరేజ్ దాని యొక్క రేంజ్ రిఫైన్ చేస్తాను, అప్పుడు కూడా నీకు అదే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా అండి. ఇది ఈజియెస్ట్ వే మనకి ఫామ్లో నేర్చుకోవడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంది. అలా కాకుండా మ్యాక్సిమం ఫంక్షన్ అన్నారు. మ్యాక్సిమం మనకి కొంతమందికి మార్క్స్ ఎక్కువగా వస్తాయి, దానిలో ఆ షీట్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఎక్కువ వచ్చాయి అనేది ఎలా తెలుస్తుంది, మ్యాక్సిమం ఫంక్షన్ ఏంటనేది ఎలా తెలుస్తుంది, మనకు తెలియదు, అంతేనా లేదా. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి ఈ రెండు ఇక టోటల్ ఇన్ని ఉన్నాయి, అంతేనా లేదా. ఈక్వల్ టు మ్యాక్సిమం మ్యాక్స్ మనకి A1 to A3 అని ఇచ్చామనుకోండి, ఈక్వల్ టు మ్యాక్స్ A1 to A3 అని ఇచ్చామనుకోండి. దీంట్లో మ్యాక్సిమం ఫంక్షన్ ఏముంది, హైయెస్ట్ నెంబర్ 6, ఎంటర్ చేయగానే 6 వస్తుంది. అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా తక్కువ అన్నట్టు నెంబర్స్ తీసుకోవచ్చు, ఓకేనా. 96 97 అన్నాను, అదర్ 99 ఏదైనా. సో ఈక్వల్ టు మ్యాక్స్ 96 99 అనగానే హైయెస్ట్ నెంబర్ 99, 2 నెంబర్స్ మధ్య మ్యాక్సిమం అనేది నీకు టెస్టింగ్కి. అలా కాకుండా ఆ షీట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, ఆ టోటల్ రేంజ్ నువ్వు డిఫైన్ చేస్తే ఏమవుతుంది, నీకు అక్కడ మ్యాక్సిమం ఫంక్షన్ ఏముందో అదే డిస్ప్లే అవుతుంది, ఓకేనా. అలా కాకుండా మనకి మినిమం ఫంక్షన్ కావాలి. మినిమం అంటే లో అంటే లెస్ వాల్యూ, లీస్ట్ వాల్యూ కావాలి. ఇందులో లీస్ట్ వాల్యూ ఏంటంటే మనం చూడగానే 2 అని చెప్పేస్తున్నాం, కానీ డేటా ఎక్కువగా ఉండేటప్పుడు లీస్ట్ వాల్యూ ఎలా చెప్తావు, తెలియదు, అంతేనా లేదా. ఈక్వల్ టు మినిమం ఫంక్షన్, ఇక్కడైతే రేంజ్ ఎలా ఇస్తాం, A1 కామన్, ఇక్కడ యావరేజ్కి రేంజ్ మారలేదు, సింటాక్స్ నేమ్ మారింది. ఈక్వల్ టు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, సింబల్ మర్చిపోకండి. మినిమం అనే సింటాక్స్ నేమ్ మార్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, A1 కాలం A3 ఇవ్వాలి, ఎంటర్ చేయగానే లేదా మౌస్ పాయింటర్తో ఏం చేస్తావు, నువ్వు ఈ సెల్ని క్లిక్ చేయగానే ఫస్ట్ సెల్ అండ్ లాస్ట్ సెల్ని క్లిక్ చేయగానే మినిమం ఫంక్షన్ 2 4 6లో ఏమవుతుంది, ఎంటర్ చేయగానే 2 అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు ఈక్వల్ టు మినిమం 2 3 అన్న, అప్పుడు ఏమవుతుంది, 2 అనేది డిఫైన్ చేస్తున్నాం ఎంటర్ చేయగానే. అర్థమవుతుందా అండి. స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, యావరేజ్ 2 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి డైరెక్ట్గా ఫార్ములా అనేది సింటాక్స్తో ఇస్తే అది ఈజియెస్ట్ వేలో ఉంటుంది. మ్యాక్సిమం, మినిమం ఫంక్షన్స్ అనేది డేటా ఎక్కువ ఉండేటప్పుడు మనకి షీట్ అంతా చూడడం టైం టేకెన్ ప్రాసెస్, అంతేనా లేదా. అప్పుడు మనకి డేటా అనేది ఫంక్షన్ సింటాక్స్ ద్వారా తెలుసుకుంటే ఈజియెస్ట్ వేలో ఉంటుందండి. దిస్ ఇస్ కాల్డ్ ది స్టాటిస్టికల్ ఫంక్షన్స్. మనం ఎక్సెల్ నందు రిఫరెన్స్ అంటే ఏంటని నేర్చుకున్నాం టుడే, అండ్ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ రిఫరెన్స్ నేర్చుకున్నాం. రిలేటివ్ రిఫరెన్స్ ఎలా ఉంటుంది, అబ్సల్యూట్ రిఫరెన్స్ ఎలా ఉంటుంది, అండ్
మిక్స్డ్ రిఫరెన్స్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. ఒక రేంజ్ ఎలా డిఫైన్ చేస్తామో తెలుసుకున్నాం మనం. అండ్ ఇంకా ఏం నేర్చుకున్నామండి, అర్థమెటికల్ ఫంక్షన్స్, సమ్ ఫంక్షన్ కానీ, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కానీ, పవర్ కానీ, స్క్వేర్ రూట్ కానీ, ఈవెన్ ఆడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకున్నాం. స్టాటిస్టికల్ ఫంక్షన్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం అండ్ మినిమం అండ్ యావరేజ్ ఫంక్షన్స్ అనేది తెలుసుకున్నామండి. ఓకేనా అండి? టుడే క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సీ యూ అగైన్.